నేను స్టేట్ ఆఫ్ బీయింగ్ సెంటెన్స్ చెప్తున్నాను. ఫర్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు పికప్ వన్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ అని తీసుకుంటున్నాను. ఏం తీసుకోవాలి? సో దే అని తీసుకున్నా, దే అనేది చెప్తున్నాను. ఓకేనా? తెలుగులో చెప్తాను. ఎలా చెప్తానంటే, వాళ్ళు ఆఫీస్లో ఉన్నారు. దే ఆర్ ఇన్ ద ఆఫీస్. వాళ్ళు నిన్న ఆఫీస్లో ఉన్నారు. దే వర్ ఇన్ ద ఆఫీస్ ఎస్టర్డే. వాళ్ళు రేపు ఆఫీస్లో ఉంటారు. దే విల్ బీ ఇన్ ద ఆఫీస్ టుమారో. వాళ్ళు ఆఫీస్లో ఉన్నారు 2 గంటలుగా. దే హ్యావ్ బీన్ ఇన్ ద ఆఫీస్ ఫర్ 2 hours. వాళ్ళు ఆఫీస్లో ఉన్నారు పొద్దున్న నుంచి. దే హ్యావ్ బీన్ ఇన్ ద ఆఫీస్ సిన్స్ మార్నింగ్. వాళ్ళు నిన్న ఆఫీస్లో ఉన్నారు. దే వర్ ఇన్ ద ఆఫీస్ ఎస్టర్డే. వాళ్ళు నిన్న ఆఫీస్లో ఉన్నారు పొద్దున్న నుంచి. దే హ్యాడ్ బీన్ ఇన్ ద ఆఫీస్ సిన్స్ మార్నింగ్. వాళ్ళు నిన్న ఆఫీస్లో ఉన్నారు 4 గంటల నుంచి. దే హ్యాడ్ బీన్ ఇన్ ద ఆఫీస్ ఫర్ 4 hours. ఓకే, వాళ్ళు ఆఫీస్లో ఉండవచ్చు. దే మైట్ బీ ఇన్ ద ఆఫీస్. వాళ్ళు నిన్న ఆఫీస్లో ఉండి ఉండవచ్చు. దే మైట్ హ్యావ్ బీన్ ఇన్ ద ఆఫీస్ ఎస్టర్డే. ఓకే, దే షుడ్ బీ ఇన్ ద ఆఫీస్ అంటే వాళ్ళు ఆఫీస్లో ఉండాలి. వాళ్ళు ఆఫీస్లో ఉండకూడదు. దే షుడ్ నాట్ బీ ఇన్ ద ఆఫీస్. వాళ్ళు నిన్న ఆఫీస్లో ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద ఆఫీస్ ఎస్టర్డే. వాళ్ళు నిన్న ఆఫీస్లో ఉండాల్సింది కాదు. దే షుడెంట్ హ్యావ్ బీన్ ఇన్ ద ఆఫీస్ ఎస్టర్డే. ఓకే, వాళ్ళు ఆఫీస్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. దే సీమ్స్ టు బీ ఇన్ ద ఆఫీస్. వాళ్ళు నిన్న ఆఫీస్లో ఉన్నట్టు కనిపించారు. దే సీమ్డ్ టు బీ ఇన్ ద ఆఫీస్. ఓకే, వాళ్ళు ఇప్పుడు ఆఫీస్లో ఉన్నట్టు కనిపించారు. దే సీమ్ టు బీ ఇన్ ద ఆఫీస్. వాళ్ళు నిన్న ఆఫీస్లో ఉన్నట్టు కనిపించారు. దే సీమ్ టు బీ ఇన్ ద ఆఫీస్. వాళ్ళు నిన్న ఆఫీస్లో ఉన్నట్టు కనిపించలేదు. దే డిడెంట్ సీమ్ టు బీ ఇన్ ద ఆఫీస్. వాళ్ళు ఇప్పుడు ఆఫీస్లో ఉన్నట్టు కనిపించటం లేదు. దే డోంట్ సీమ్ టు బీ ఇన్ ద ఆఫీస్. ఓకేనా గైస్? ఈ విధంగా మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన ఒక సబ్జెక్టు ప్రొనౌన్ తీసుకోండి. హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, ఏదైనా వి కానీ, దే కానీ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకు ఒక స్ట్రక్చర్ తెలిసింది కదా. సీమ్స్ తెలుసు, షుడ్ తెలుసు, మైట్ తెలుసు కదా, నార్మల్ తెలుసు, టైం తెలుసు, ఓకే, ఫ్యూచర్ తెలుసు, పాస్ట్ తెలుసు, ప్రెజెంట్ తెలుసు. సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్రాక్టీస్ చేద్దాం. 1 by 1 చేద్దాం. ఓకేనా గైస్? చెప్పగలరుగా ఇలాగనే? లేకపోతే నేను తెలుగులో అడగమనా? నేను తెలుగులో అడిగితే చెప్తారా? లేదంటే మీరు చెప్పగలరుగా ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలాగా? ఓకేనా గైస్? చెప్పండి. ప్రసాద్ గారు. మేడం ఎవరు చేస్తారు? హూ ఇస్ గోయింగ్ టు డూ దట్? మేడం నేను చేస్తాను సార్. ఓకే చేయండి. ఓకే, ఫస్ట్ ప్రసాద్ గారు చేస్తున్నారు. సో ప్రాక్టీస్ చేస్తారు. జస్ట్ పికప్ వన్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఒక పికప్ చేయండి ఏదైనా. హీ కానీ, ఇట్ కానీ, దే కానీ, ఐ కానీ ఏదైనా. ఓకేనా? చేయండి సార్, స్టార్ట్ చేయండి. He is in the room. He was in the room. He will be in the room tomorrow. He may be in the room. He should be in the room. He should not in the room. Be in the room. He should not be. He should not be in the room. He should not be in the room. He seems to be in the room. He seemed to be. He seemed to be in the room. Time చెప్పలా. He has been in the room for 2 hours. Okay. He had been in the room for 3 hours. మైట్ చెప్పారు కదా, మైట్ లో పాస్ట్ చెప్పలా. He might have in the room. Been. Have been in the room. He might have been in the room. Yesterday. ఇంకేమన్నా మర్చిపోయా. షుడ్ లో చెప్పలా, పాస్ట్. Should have been in the room. అంతే కదా సార్. ఇంకేమన్నా మర్చిపోయాను. చెప్పారు గుర్తు రావట్లేదు సార్. చెప్పారు. ఓకే, సో ఇప్పుడు ఎక్సలెంట్, బాగా చెప్పారు. ఇప్పుడు కిరణ్. కిరణ్ చెప్పండి. She is in the car. She was in the car. She will be in the car. She will be in the car after 1 hour. Okay. She might be in the car. Okay. She should be in the car. Okay. She should not be in the car. Okay. She might not be in the car. She might have been in the car for 2 hours. She might not have been in the car for 3 hours. టైం ఎందుకు చెప్తున్నారు? అవసరం లేదు కదా, గెస్సింగ్ కదా మీరు చెప్పేది. చెప్పవసరం లేదు టైం. Okay. She might have been in the car. She seemed to be in the car. She seemed to be in the car yesterday. అంతేనా? ఇంకా మర్చిపోయాను. చెప్పారు. షుడ్ చెప్పారు కదా.
యా సుబ్బి చెప్పాను. టైం చెప్పారా? టైం టైం చెప్పలా. Yes. She has been in the car for 2 hours. ఓకే. నిన్న ఉంది. She had been in the car yesterday. టైం చెప్పాలి. She had been in the car since morning. సిన్స్ మార్నింగ్. ఓకే, ఎక్సలెంట్. సో మళ్ళీ చేద్దాం. ఓకేనా? సో ఇదే Okay, మళ్ళీ okay. చేద్దాం. మళ్ళీ ఇప్పుడు తీసుకున్న Okay. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కాకుండా వేరేది మీరు చెప్పాలి. మళ్ళీ నేను ఇందాక ఏం తీసుకున్నాను, మళ్ళీ Okay, okay. నాతోనే స్టార్ట్. నేను ఇందాక Okay. తీసుకున్నాను, దే తీసుకున్నాను కదా. ఇప్పుడు నేను హీ తీసుకుంటాను. ఓకేనా? సబ్జెక్ట్ హీ. అతను నిన్న పెళ్లిలో ఉండవచ్చు. హీ ఉండవచ్చు అని చెప్పేసాను కదా. సో ఫస్ట్ నుంచి వస్తున్నాం కదా. అతను నిన్న పెళ్లిలో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ ద వెడ్డింగ్. ఇప్పుడు పెళ్లిలో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ ద వెడ్డింగ్. ఓకే, రేపు పెళ్లిలో ఉంటాడు. హీ విల్ బి ఇన్ ద వెడ్డింగ్ టుమారో. అతను నిన్న పెళ్లిలో ఉండవచ్చు. హీ మైట్ హ్యావ్ బిన్ ఇన్ ద వెడ్డింగ్ ఎస్టర్డే. అతను ఇప్పుడు పెళ్లిలో ఉండవచ్చు. హీ మైట్ బి ఇన్ ద వెడ్డింగ్. అతను పెళ్లిలో ఉండాలి. హీ షుడ్ బి ఇన్ ద వెడ్డింగ్. అతను నిన్న పెళ్లిలో ఉండాల్సింది కాదు. హీ షుడెంట్ హ్యావ్ బిన్ ఇన్ ద వెడ్డింగ్. ఓకే, అతను పెళ్లిలో 2 గంటలుగా ఉన్నాడు. హీ హ్యాస్ బిన్ ఇన్ ద వెడ్డింగ్ ఫర్ 2 hours. అతను నిన్న పెళ్లిలో 4 గంటలుగా ఉన్నాడు. హీ హ్యాడ్ బిన్ ఇన్ ద వెడ్డింగ్ ఫర్ 4 hours. అతను పెళ్లిలో ఉండవచ్చు. హీ మైట్ హ్యావ్ బిన్ ఇన్ ద వెడ్డింగ్ ఎస్టర్డే. సో అతను పెళ్లిలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. హీ సీమ్స్ టు బి ఇన్ ద వెడ్డింగ్. అతను పెళ్లిలో ఉన్నట్టు కనిపించడం లేదు. హీ డజంట్ సీమ్ టు బి ఇన్ ద వెడ్డింగ్. అతను నిన్న పెళ్లిలో ఉన్నట్టు కనిపించలేదు. హీ డిడెంట్ సీమ్ టు బి ఇన్ ద వెడ్డింగ్. అతను నిన్న పెళ్లిలో ఉన్నట్టు కనిపించాడు. హీ సీమ్ టు బి ఇన్ ద వెడ్డింగ్. ఇంకేం చెప్పాను? ఇంకేం చెప్పలేదా? అన్నీ అయిపోయాయి కదా. ఓకేనా? ఇప్పుడు ప్రసాద్ గారు మళ్ళీ ఫస్ట్ మనము పాజిటివ్ నెగిటివ్ రెండు, ఓకేనా, రెండు యూజ్ చేస్తూ ఉండండి, అటువైపు ఇటువైపు. స్టార్ట్ చేయండి. I am in the office. I am not in the office. Okay. I will be in the office tomorrow. ఓకే. I will not be in the office tomorrow. ఓకే. పాస్ట్. I was in the office yesterday. ఓకే. I wasn't in the office yesterday. టైం. I have been in the office for 2 hours. ఓకే. I had been in the office since morning. ఓకే. అడ్వైస్. I should be in the office. I should not be in the office. పాస్ట్. I should have been in the office. ఓకే. I should not have been in the office. ఓకే. సో మోడల్. I may be in the office. ఓకే. I may not be in the office. ఓకే. I may have been in the office. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. ఇప్పుడు కిరణ్, ఆర్ యు రెడీ? Yeah. They are happy. They were happy. ఓకే. They will be happy after 15 minutes. ఓకే. They might be happy. ఓకే. They might not be happy. ఓకే. They might have been happy. ఓకే. They might have They been should be happy. Yeah, They might have been they happy. might have been happy. They should not happy. Okay. They should not have been happy. They should not be happy. They should not be happy. Okay. They seem to be happy. Okay. Time చెప్పాలండి. అవసరం లేదు. They have been. టైం చెప్పండి. They have been happy since morning. పాస్ట్. They had been happy ఓకే. yesterday. ఓకే. చెప్పారు కదా, మొత్తం చెప్పారు. షుడ్ చెప్పారు, మొత్తం చెప్పారు. Yeah, చెప్పాను. సో ఓకే, ఇప్పుడు స్టేట్ ఆఫ్ బీయింగ్ చేసాం కదా. సో ఇంకా చేస్తాము. ఇప్పుడు స్టేట్ ఆఫ్ పొజిషన్ మనం, ఓకేనా? ఓకే. స్టేట్ ఆఫ్ పొజిషన్ చెప్తాను. అతని దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ ఫోన్ ఉంది కదా, దాంతో మొదలు పెడదాం. సో అతని దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ ఫోన్ ఉంది. హీ హ్యాజ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్. అతని దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ ఫోన్ ఉండేది. మళ్ళీ స్టేట్ ఆఫ్ బీయింగ్లోకి వెళ్ళాను. సారీ మళ్ళీ మొదలు పెడతాను చూడండి. సో అతని దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ మొబైల్ ఉంది. హీ హ్యాజ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్. అతని దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ మొబైల్ ఉండేది. హీ హ్యాడ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్. అతని దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ మొబైల్ ఉంటుంది రేపు. హీ విల్ హ్యావ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్ టుమారో. అతని దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ మొబైల్ ఉంది 2 రోజులుగా. హీ హ్యాడ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్ ఫర్ 2 days. అతని దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ మొబైల్ ఉంది నిన్నటి నుంచి.
కదా, నిన్నటి నుంచి. హీ హ్యాజ్ హ్యాడ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్ సిన్స్ ఎస్టర్డే. అతని దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ మొబైల్ ఉండేది, అంటే రెండు సంవత్సరాలు ఉండేది అతని దగ్గర. పాస్ట్లో అతని దగ్గర ఉండింది. హీ హ్యాడ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్ ఫర్ 2 years. హీ హ్యాడ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్ ఫర్ 2 years. అతని దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ మొబైల్ ఉండవచ్చు. హీ మైట్ హ్యావ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్. అతని దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ మొబైల్ ఉండవచ్చు. హీ మైట్ హ్యావ్ హ్యాడ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్. ఓకేనా, అతని దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ మొబైల్ ఉండాలి. హీ షుడ్ హ్యావ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్. అతని దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ మొబైల్ ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ హ్యాడ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్ ఎస్టర్డే. అతని దగ్గర ఎక్స్పెన్సివ్ మొబైల్ ఉన్నట్టు కనిపిస్తుంది. హీ సీమ్స్ టు హ్యావ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్. అతని దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ మొబైల్ ఉన్నట్టు కనిపించింది. హీ సీమ్ టు హ్యావ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్. అతని దగ్గర ఎక్స్పెన్సివ్ మొబైల్ లేదు. హీ డజంట్ హ్యావ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్. అతని దగ్గర నిన్న ఎక్స్పెన్సివ్ మొబైల్ లేదు. హీ డిడెంట్ హ్యావ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్. అతని దగ్గర రేపు ఎక్స్పెన్సివ్ మొబైల్ ఉండదు. హీ విల్ నాట్ హ్యావ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్. అతని దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ మొబైల్ 2 గంటలుగా లేదు. హీ హ్యాస్ నాట్ హ్యాడ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్ ఫర్ 2 hours. అతని దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ మొబైల్ నిన్న 2 గంటలుగా లేదు. హీ హ్యాడ్ నాట్ హ్యాడ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్ ఫర్ 2 hours. అతని దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ మొబైల్ పొద్దు నుంచి లేదు. హీ హ్యాస్ నాట్ హ్యాడ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్ సిన్స్ మార్నింగ్. అతని దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ మొబైల్ ఉండకూడదు. హీ షుడ్ నాట్ హ్యావ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్. అతని దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ మొబైల్ ఉండాల్సింది కాదు నిన్న. హీ షుడెంట్ హ్యావ్ హ్యాడ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్ ఎస్టర్డే. ఓకేనా, అతని దగ్గర నిన్న ఎక్స్పెన్సివ్ మొబైల్ ఉన్నట్టు కనిపించలేదు. హీ డిడెంట్ సీమ్ టు హ్యావ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్ ఎస్టర్డే. అతని దగ్గర ఇప్పుడు ఒక ఎక్స్పెన్సివ్ మొబైల్ ఉన్నట్టు కనిపించడం లేదు. హీ డజంట్ సీమ్ టు హ్యావ్ అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్. ఓకేనా, ఇప్పుడు మీరు ఎవరు? ప్రసాద్ గారు.